కేసీఆర్, కేటీఆర్ బిల్లా రంగాలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే జీతాలు ఇస్తోందన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అన్నారు మల్లన్న. కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు. ఖాళీ ప్రయత్నం చేస్తే ఓటు వస్తుంది. ఆ విధంగా మీరంతా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు సోదరులారా. తీన్మార్ మల్లన్న ఓ వైపు చూడుర్రి, ఈ నిలబడ్డటువంటి అభ్యర్థులను ఇంకో దిక్కు పెట్టి చూడుర్రి. మీరు చూడరాదురి, వాళ్ళిద్దరు నిలబడేటువంటి అభ్యర్థులను చూడుర్రి. పాపం ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఉద్యమకారులకో ఎవరికో ఇస్తారేమో అనుకుంటే అది కూడా ఇయలే, అది వట్టిదే అయిపోయింది. ఇక బీజేపీ నుంచి అన్న ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి యంగ్ డైనమిక్ లీడర్లకు ఎవరికైనా ఇస్తేనేమో జర పోటీ ఉంటుందేమో, జర గట్టిగా కొట్లాడినట్టు చేద్దామంటే ఈయన ముసలాయన్ని పెట్టింది. ఆయన వరంగల్ నుంచి దేవరకొండ వచ్చే వరకాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. కాబట్టి నేను ఏమంటా అంటే, పట్టభద్రులారా నేను ఒకటే మాట చెప్తా, తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్పిండో ప్రజలకు ఆ మాట కట్టుబడుతూ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జీవో 46, ఈ జీవో 46 తెచ్చినోడేమో కేసీఆర్, తెచ్చి వాళ్ళ నోట్ల బట్టి కొట్టినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఆ బిల్లు పెట్టగానే సప్పట్లు కొట్టినోళ్ళు బీజేపీ వాళ్ళు. ఈ బిడ్డలకు న్యాయం చేస్తాను వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయమైనటువంటి బిడ్డలకు, జీవో 46 బిడ్డలకు 100% న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది నా మాట కాదు, ముఖ్యమంత్రి గారి మాట. మరి రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు. ఇక ఇంకొక విషయం, 317 జీవో ఇది ఎవరు తెచ్చారు? ఆదిలాబాద్ లో భార్య, అలంపూర్ కాడ భర్త. 317 జీవో తెచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిండు. రావు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఎందుకు అంటాడు ఆయన? ఎందుకు ఇవ్వాలి? తన మస్తు పైసలు ఉన్నాయని చెప్పి మొన్న కామెంట్ చేస్తే ఉద్యోగ సంఘాలన్నీ మర్రబడ్డాయి. 1వ తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేసి వాళ్ళ కడుపు నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా అంతేకాదు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను, నిరుద్యోగుల విషయంలో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో కానీ అనేకమైనటువంటి హామీలను తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ద్వారా నెరవేర్చిపించే బాధ్యత ఇవాళ తీన్మార్ మల్లన్నది, ఇవాళ బాలు నాయక్ అన్నది, ఇవాళ మా గుత్తా అమిత్ అన్నది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరితో చెప్పి తెలియజేస్తాం.